హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో హెల్తీగా కారప్పొడి రెసిపీ చూపించబోతున్నాను. కరివేపాకుతో కారప్పొడి చేసుకుని రోజుకు ఒక ముద్దలో కలుపుకొని తింటే మన వంటికి ఎంతో మంచిది, హెల్తీ కూడా. చేసుకోవడం కూడా చాలా సులభంగా చేసేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నూనె ఏం వేయొద్దు. ముందుగా కరివేపాకుని 1-2-3 సార్లు కడిగిన తర్వాత నీళ్ళన్నీ వాడిపోయేలాగా లేదా కాటన్ క్లాత్ పైన అయినా సరే ఆరబెట్టుకోవచ్చు. ఇందులో ఉన్న తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. లేదా లైట్గా తడి ఉన్నా సరే మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటే తడి మొత్తం పోతుంది. ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత సిమ్ ఫ్లేమ్లో ఇందులో ఇప్పుడు 1-2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అంటే ఆకును పట్టుకొని మెదిపినప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఏదైనా ప్లేట్లోకి తీసుకుని వేడి చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో పెద్ద స్పూన్తో 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, తెల్ల నువ్వులు, అరసగింజలు ఇవన్నీ 1 టీ స్పూన్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ముందుగా వేస్తే మాడిపోతాయని ఇలా లాస్ట్ని వేసుకోండి. తరువాత కారానికి సరిపడా 7-8 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులన్నీ దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుంటే గనక ఇప్పుడు ఇందులో ఉన్న వేడికి చింతపండు కాస్త మెత్తపడుతుంది. చింతపండు వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాస్త వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తడి లేకుండా మనం ఫ్రై చేసుకున్న దినుసులన్నీ అందులో వేసుకొని అలానే అందులోనే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా మిక్సీ వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకు మొత్తాన్ని వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. మరీ మెత్తటి పిండిలాగా అవసరం లేదు, కాస్త బరకగా పొడి పొడిగా ఉండేలాగా మిక్సీ వేసుకోండి. ఇలా పొడి పొడిగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. మన ఆరోగ్యానికి మేలు చేసే కరివేపాకు కారప్పొడి రెడీ. ఈ పొడిని ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది. వీలైతే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.